బయట షాప్లో దొరికే క్రీమీ అండ్ సాఫ్ట్ ఐస్ క్రీమ్ని ఇప్పుడు ఇంట్లోనే చేసేసుకుందాము. దీనికోసం ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలల్లో పావు కప్పు షుగర్ పౌడరు, పావు కప్పు మిల్క్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఇలా బుడగలు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్లకు కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని మొత్తం చల్లారనివ్వాలి. మొత్తం చల్లారాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి గంట లేదా 2 గంటల పాటు చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఫస్ట్ లో స్పీడ్లో 1 నిమిషం పాటు బీట్ చేసుకున్నాక 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని తర్వాత హై స్పీడ్లో స్టిఫ్ పిక్స్ వచ్చేంత వరకు బీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు కండెన్స్డ్ మిల్క్, అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ మిశ్రమము, అది కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కొద్దిసేపు బీట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. ఇప్పుడు దీంట్లోంచి ఒక సగంని ఒక కంటైనర్లోకి తీసుకొని మూత పెట్టేసి 7 నుంచి 8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుంటే మనకి వెనీలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మిగతా సగంతో మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుందాం. దీనికోసం ఒక సగం మామిడి పండు మంచిగా పండింది తీసుకొని దీంట్లోకి కొద్దిగా సాఫ్రాన్ వేసుకుంటున్నాను కలర్ కోసము, లేదంటే మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. మ్యాంగోని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని మిగతా ఐస్ క్రీమ్ మిశ్రమంలో కలిపేసుకొని ఒక కంటైనర్లో వేసుకొని మూత పెట్టేసి 7-8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుంటే మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఈ ఒక్క బేస్తోనే మనం ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ అయినా చేసుకోవచ్చు.